సంబంధించి నినాదాలు చేయలేదు. అవును. రెండవది వచ్చేటప్పటికి ఇద్దరూ కలిసి సభలు ఎప్పుడు పెట్టారు వాళ్ళు? ఒకళ్ళ సభకానికి ఇంకొకళ్ళు గెస్ట్ అయ్యారు అంతే. అవును. ఇక్కడ జనసేన ఇది యువగళం యాత్రలో ఎంతగా తగ్గారంటే లోకేష్కి పాపం ఒక రకంగా శాపం. ఎందుకు అంటే యువగళం ముగింపు సభ అంటే హీరో అవ్వాల్సింది తను, కానీ తనకి రావాల్సిన క్రెడిట్ బొమ్మరిల్లులో సిద్ధార్థ పరిస్థితి అయిపోయింది. వాళ్ళ నాన్న పట్టుకు లాగి పవన్ కళ్యాణ్ అక్కడికి పట్టుకొచ్చారు. దాని ఇంపాక్ట్ ఏమైంది? అక్కడ మార్మోగుతున్న పేర్లు ఏంటి? లోకేష్ది బలవంతంగా మార్మోగుతుంది, పవన్ కళ్యాణ్ది న్యాచురల్గా మార్మోగుతుంది. అంటే ఎంత భయపడుతుంది తెలుగుదేశం? జనసేనాని ఇబ్బంది పెట్టకుండా ఎలాగోలా తనను వెంట పెట్టుకు తిప్పాలి, ఏమైనా సరే తగ్గాలి, సీట్లు మాత్రం ఎక్కువ ఇవ్వకూడదు. మళ్ళీ ఎందుకు ఇవ్వకూడదు అంటే అందులో కూడా ఉద్దేశం ఉంది, అదేదో చెడు కాదు. ఎక్కువ ఇస్తే వాళ్ళు గెలవరు, కానీ అతని వల్ల ఓట్లు మాకు షిఫ్ట్ కావాలి, కాపు ఓట్లు మాకు షిఫ్ట్ కావాలి. ఇదే కాన్సెప్ట్ అధికారంలోకి రావడానికి ఒక కొత్త వర్గాన్ని యాడ్ చేసుకోవడం, క్రిందటిసారి కోల్పోయిన వర్గాన్ని యాడ్ చేసుకోవడం అన్నటువంటి దాని చుట్టూతోనే అంతగా తగ్గిందంటేనే తెలుగుదేశం పార్టీ ఇక్కడ చాలా ఆలోచిస్తుంది అన్నటువంటి మెయిన్. ఎందుకు అంటే ఈ ట్రిప్పుకి నెక్స్ట్కి వచ్చేటప్పటికి చంద్రబాబు గారికి 84 ఏళ్ళు 85 ఏళ్ళు వస్తాయి.